హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం మనం బిట్స్ పిలానీని అదేవిధంగా దుబాయ్ మార్కెట్ని మన తెలుగు ప్రజలందరికీ కూడా నేను పరిచయం చేశాను. చాలామంది డబ్బు కట్టుకోగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరం, తెలంగాణలో అనేక ప్రాంతాలు, కానీ ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు డబ్బులు ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామనేటువంటి లాజిక్ అనేది తెలియదు. ఈరోజు నేను మీ ముందుకి ఒక అమెరికన్ యూనివర్సిటీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ట్రంప్ తాత దయ వల్ల మనం అమెరికాకు పోయే యోగం చాలామందికి లేదు. ఇప్పుడు ఒకవేళ పోయినా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సంస్థలుగా పేరుగాంచినటువంటి ఐవీ లీగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, చాలామంది ఐవీ లీగ్లో చేరడానికి కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యి లక్షలు వెచ్చిస్తూ ఉంటారు. ఇది ఐవీ లీగ్ కాలేజ్ కాదు, కానీ దానితో సమానమైనటువంటిది, దాని లెవెల్ కాలేజ్ అనమాట. దీని యొక్క యాక్సెప్టెన్స్ రేటు 3 to 4 ఉంటుంది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించిందంటే ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్, దోస్ హూ కెన్ సెక్యూర్ అబౌవ్ 90% ఇన్ జేఈఈ అండ్ హ్యావింగ్ మంచి డబ్బు స్తోమత కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా జేఈలో 90% పైన ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప ఇది డల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ కాదు. ఎందుకంటే ప్రపంచంలో దీని క్యూఎస్ ర్యాంకింగ్ 55. అదేవిధంగా న్యూయార్క్ యూనివర్సిటీ అనేది క్యూఎస్ ర్యాంకింగ్ ఎటున్నప్పటికి కూడా 55 ఉన్నప్పటికి కూడా దీని యాక్సెప్టెన్స్ రేట్ జస్ట్ 3 to 4%. మీరు ఊహించండి, దీంట్లో అడ్మిషన్ దొరికితే ఎలా ఉంటుంది, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది. అయితే వీళ్ళకి ఒక 3 పోర్టల్ క్యాంపసెస్ కూడా ఉన్నాయి, న్యూయార్క్, అబుదాబి అండ్ షాంఘై. సో ఈ క్యాంపస్లో ఒక్కొక్కటిగా చూద్దాం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి క్యాంపస్ పేరు వచ్చేసి ఎన్వైయు అబుదాబి క్యాంపస్. చూడండి, మీకు ఈ విజువల్లోనే స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హ్యావ్ ఏ లుక్. ఇది ఒక 7 స్టార్ హోటల్ కాదు, అంతకు మించి. యుఏఈ దేశంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఈ దుబాయ్ మొత్తానికి దేశ రాజధాని అబుదాబి అన్నమాట. కాకపోతే యుఏఈ రాష్ట్రానికి అబుదాబి రాజధాని అయినప్పటికి కూడా మేజర్గా డెవలప్మెంట్ దుబాయ్లో జరిగింది. కానీ ఇప్పుడు అబుదాబి ఎవరైతే కింగ్ ఉన్నారో వాళ్ళు కూడా డెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, అబుదాబి మరియు న్యూయార్క్ యూనివర్సిటీ జరిగిన ఒప్పందంలో భాగంగా ఎంత బ్యూటిఫుల్ క్యాంపస్ అనేది 2010 సంవత్సరంలోనే ఇక్కడ రావడం జరిగింది.